యువభారతి ప్రచురణ వీచికలు వచన కవితా సంకలనంలో పూర్వాధ్యక్షులు కీర్తిశేషులు డాక్టర్ ఇర్విన్ కృష్ణమూర్తి గారి కలం నుండి జాలువారిన 6 కవితలలో ఓ కవిత ఆయనకున్నాడు. దీనిని ఆయన మనవడు మరియు ఆయన పెద్ద కుమార్తె కీర్తిశేషులు శ్రీమతి అనురాధ గారి కుమారుడైన శ్రీ కుంటముక్కల కృష్ణతేజ గారి గళంలో విందాము. ఆయన ఒకడున్నాడు, ఆయన్ని రాయనీయండి, ఆయన రాసిందేదో చదవండి, ఓహో ఆహా అనండి. ఆయన నూటి కంటే ఎక్కువే రాశాడు. శతాధిక గ్రంథకర్త అనడం కంటే శకటాధిక గ్రంథకర్త అనడం సబబు. కథలు, వ్యాసాలు, ఉత్తరాలు, సన్మాన పత్రాలు, పీఠికలు, అభిప్రాయాలు రాశాడు. ఆయన చెప్పింది అవుననడానికి యోగ్యత అనవసరం, కాదని చెప్పడానికి సమకాలీనుల్లో ఎవరికీ యోగ్యత లేదు అని ఆయన దృఢ విశ్వాసం. ఆయనతో మైత్రి కావాలంటే ఆయనవి కొన్ని నియమాలు. ఆయన కులం వాడై ఉండాలి, ఆయన చేసిన సన్మాన సభలకు హాజరు కావాలి, ఆయన వల్లనే నడవాలి, ఆయన వల్లనే మాట్లాడాలి, ఆయన తరచుగా తిట్లే తిట్టాలి, ఆయన ఏడ్చినప్పుడు ఏడవాలి, నవ్వినప్పుడు నవ్వాలి. రాజాశ్రితులుగా ఉండదలిచిన వారు చేసే తతంగాలన్నీ చేయాలి. రాజాది రాజులకుండే బిరుదులన్నీ ఆయనకున్నాయి కనుక ఆయన వంటి వాడు ఇంకొకడు ఉండడని, ఉన్నాడని, ఉండవచ్చని, ఉండగలనని అనకూడదు. ఆయనవి కొన్ని మనోవ్యధలున్నాయి. కవిగా తనకు వచ్చిన ఖ్యాతి రాజకీయవేత్తగా రాలేదని, శాపానుగ్రహ దక్షత వెనుకటి కొందరి కవుల వలె తనకు లేదని ఇంకో బాధ. తనను ఇప్పుడు చాలామంది చదువుతున్నారని, అచ్చు యంత్రం పుణ్యమాని ప్రతివాడి చేతికి అందుతున్నాయట పుస్తకాలు, గిట్టని వాళ్ళ చేతుల్లోకి పోతున్నాయట. వాళ్ళు అవాక్కులు చవాక్కులు పేలుస్తున్నారట. అలనాటి తాళపత్ర కాలం భేషైన కాలమట. కవి వద్ద అంకితం పొందిన వాడి వద్ద, కవిని అందలా లెక్కించిన వారి వద్ద మాత్రమే ఉండవలనవి. మరి అందరూ చదివి పారేస్తున్నారని ఆయన గొణుక్కుంటున్నాడు. ఖర్చులకెళ్ళక పొట్లాడవాడికి అమ్మితే మర్నాడు పేవ్మెంట్ల మీద ప్రత్యక్షం అవుతున్నవి. ఆయన ముందరే ఎవరో వచ్చి నయా పైసాకి బేరమాడుతుంటే తననే నిలువుగా చీల్చినట్టుగా, వేలం పాడినట్టుగా అనిపించిందట. తనొక్కడే ఉన్నట్టు తెలిసిపోయి ఏమి కాలం అని వాపోయాడట. ఆ పక్కనే ఎందుకో నిల్చున్న కుర్రాడు, వాడు కవో ఏమో పాడు, సాయంకాలం అని ఇగిలించాడట. స్వాతంత్రం వచ్చాక ఆయనకి ఇంకెన్నో బాధలు పీడిస్తున్నవి. చాలామంది ప్రఖ్యాతులు అవుతున్నారని, తనతో సమానంగా సన్మానాలు పొందుతున్నారని. అందరూ సన్మానితులు అయితే తన సన్మానానికి అర్థమేమి? ఇదే ప్రజాస్వామ్యంలోని గొప్ప లోపమట. అందుకే ఆయనకు ప్రజాస్వామ్యం అంటే గిట్టదు. ఎవడో సార్వభౌముడు ఉండవలే, అతడు తనని కవి అని అనాలి. సార్వభౌముడు లేడు, తాను అనుకునే గౌరవం తనకు లేదు కనుక తనకు జరుగుతున్న సన్మానాలు తనకు తృప్తినివ్వడం లేదు. శాలువాలు, ఉంగరాలు, గండ పేరుండాలు, పూలహారాలు, సన్మాన పత్రాలు, పత్రికల్లో సన్మాన సభా వార్తలు అన్నీ నిరర్థకాలే రాజొకడు లేనప్పుడు. మొన్న బస్సులో వస్తున్నాడట, అంతా చదువుకున్నవారట, తనను గుర్తించేనే లేదట. రైల్లో అదే అయిందట. గుడిలో ప్రసాదం కూడా చివరికే దొరికిందట. శిలా విగ్రహం లేకపోతేనే, కాంస్య విగ్రహం లేకపోతేనే, కనీసం సిమెంటు విగ్రహం అయినా తనది దేశంలో ఎక్కడా లేకపోవడం, తాను చవటలంటున్న వాళ్ళ విగ్రహాలు నిలువెత్తు కొట్ట వస్తున్నాయట. ప్రతి శృంగాటంకంలోనూ ప్రత్యక్షమవుతున్నాయి, చికాకు పరుస్తున్నాయి. ఆయన కేకలవ్య శిష్యులం అని చెప్పుకొని తిరిగేవాళ్ళు కూడా ఈ విషయంలో పూనుకోవడం లేదని అంతరార్థం తెలిసింది కాదు. వాళ్ళ గుండెలోకి దూరడానికి చేసిన ప్రయత్నాలన్నీ అడ్డం తిరిగినవి. అసలు ప్రాక్టికల్గా ఆయన కవిత్వం ఫెయిల్ అయింది ఇక్కడ. కానీ 1-2 సార్లు ఆయన కవిత్వం చలింపజేసిందట, ఫలించిందట. ఒకసారి తాను ఒక ఎమ్మెల్యే జీవితాన్ని కావ్యంగా మలిచి తన భార్యకు అంకితం ఇచ్చాడట. తన వంటి ప్రతిభామూర్తికి భార్య కాగలగడం ఆమె అదృష్టమని, ఆ భాగ్యం అలనాటి దమయంత్యాదులకు ఈనాటి ఏ ఆవిడకు లేదని అర్థం వచ్చే అవతారిక రాశాడట. ఊళ్ళోని ఆడవాళ్ళంతా ముక్కు మీద వేలేసుకున్నారట. భర్తలతో అదోలా మాట్లాడారట. ఆ భాగ్యవంతురాల్ని చూసి
మెటికలు విడిచారట, మూతులు తిప్పుకున్నారట. కావ్యం అచ్చై ఆవిష్కరింపబడ్డాక ఆ పుటని మాత్రం తీసి అద్రం కట్టించి వేలాడగట్టింది. కవిగారుకేదో సభలో ఇటీవలి కాళిదాసు అని బిరుదు ప్రదానం చేసి ఇచ్చిన సన్మాన పత్రాన్ని అద్దంలోంచి తీసి అంకితం పేజీని పెట్టింది. సన్మాన పత్రాలను పూజా ద్రవ్యాలుగా భావించే కవిగారు ఆయన కాలుగారిన పిల్లి అవతారం దాల్చారట, విలయతాండవం చేశారట. ఆ సన్మాన పత్రాలు తన అహంత ప్రతిభలకెత్తిన వైజయంతికలు. మరి ఫలితం రాత్రి భోజనం లేదట. మరోసారి ఏదో జౌళి దుకాణాన్ని ప్రారంభించడానికి ఎవరో అమాత్య వృషభులెత్తించినప్పుడు తాను చదివిన పంచరత్న శంఖారావాన్ని శ్రీవారు శిరకంపన చేసి చిరునగవులను తొలికానుకగా ఇచ్చుకున్నారట. మరికొంతకాలానికి కవిగారు ఒక కృతి పాఠ్యపుస్తకం అయింది. ఇది మంత్రిగారి మలికానుకని జనశ్రుతి. ఆ మొన్న ఆయనకిచ్చిన సన్మాన పత్రాలను, సన్మాన సభా వార్తలను సేకరించి తన త్రివర్ణ ముఖ చిత్రంతో అచ్చొత్తించారంట. ఆ పుస్తిక ఆయన విజిటింగ్ కార్డు, ఇంట్రొడక్టరీ డాక్యుమెంట్. ఆ త్రివర్ణ ముఖ చిత్రంలో ఆయన ఇమేజ్ ఆయన వలనే అసాధారణం. అలవాట్లు ప్రాచ్యాలైన ఆ చిత్రంలోని వేషం అప్రాచ్యాతి అప్రాచ్యం. ఇటీవల ఆయన భావాలను దుయ్యపడుతూ నీవో ముదిరో వెలదివి, నీవిక నయగారాలు చాలించు అని ఒక మహాపత్రికలో అన్యాపదేశంగా వ్రాసాడట ఎవడో. కొంగ్రొత్త కవులెప్పుడు కవిగారు శపించాడట. ఫలితం సంగతి తెలియదు. ఆయనకొక్కటే ఆశ, తన వంటి కవి నా భూతో నా భవిష్యతి అని మారుమోగిపోవాలని. ఇప్పటి పిల్లలకు చదువులు రావట, తాను చెప్పినా రావట. అసలు అది కాల ప్రభావమట. అందరూ చదవకూడదట. ఆ సరస్వతి అందరికీ వశం కాదట. కనీసం కొందరైనా సమాజంలో చండాలులం అనుకోవాలట. అప్పుడే తారతమ్యం ఉండి నాగరికత పెంపొందుతుందట. పాశ్చాత్య దేశాల్లోని జాతి వివక్షణ విధానం సౌందర్యానికి సంబంధించిందట. దాన్ని రాజకీయంగా మార్చడం వల్ల కవిత్వానికే ముప్పు వాటిల్లిందట. పల్లకీ మోసేవాళ్ళు, ఛత్రచమారాలు పట్టేవాళ్ళు, తమ్మి పగడ పట్టేవారు, మావంతులు, దాసదాసీ జనం, పొగిడేవాళ్ళు, హారతులిచ్చేవాళ్ళు ఉంటేనే రాజులు. ఆ రాజులుంటేనే తాను. వాళ్ళు లేరు, తాను ఉన్నాడు, తానే మిగిలాడట. మరి మన లెక్కేమిటి ఆయనకు? ఆయన రాసిందల్లా చదివి ఓహో ఆహా అనేవాళ్ళం అంతే. తెలుగు భాష కమ్మదనాన్ని మా ప్రచురణల ద్వారా అశేష తెలుగు ప్రజలకు అందించే మా ఈ ప్రయత్నంలో భాగస్వామ్యం అవుతున్నందుకు అందరికీ మా నమస్కారాలు. మా ఈ యువభారత్ సమర్పిస్తున్న ఈ శ్రవణ సంచికలు మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాము. మీరు అధిక సంఖ్యలో లైక్ చేస్తూ బెల్ గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మా ధన్యవాదాలు. అలాగే మీ బంధుమిత్రులతో షేర్ చేస్తున్నందుకు మా కృతజ్ఞతలు. మరి చివరగా ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో వ్రాసి మా కార్యక్రమాల క్వాలిటీని పెంచుకోవడానికి సహకరిస్తారు కదా.